టోడ్ రాక్ ట్రెక్కింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసి చెక్అవుట్ చేస్తాం అనమాట 10కి అలా. సో లక్కీగా అతనే కాంప్లెక్స్లో డ్రాప్ చేస్తా అన్నారు, మౌంట్ అబు కాంప్లెక్స్లో. కరెక్ట్గా వెంటనే డ్రాప్ చేసడం వల్ల 10కి చెక్అవుట్ చేస్తాము, 10:15కి ఏమో కాంప్లెక్స్కి వచ్చాము. సో అక్కడ నుంచి డైరెక్ట్గా అబ్బు రోడ్డుకి బస్సు దొరికిందనమాట. బస్ ఎక్కేసాము. బస్ ఎక్కేసిన దగ్గరికి వచ్చేటప్పటికి 11:20 ఏమో అయ్యింది. పెద్ద డిస్టెన్స్ కాదు, అబు సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి అబు రోడ్ రైల్వే స్టేషన్ జస్ట్ ఒక 600 మీటర్స్ అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అబు రోడ్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ప్రజెంట్ అక్కడే ఉన్నాం, కానీ ట్రైన్ వచ్చేసి 1కి అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి, బట్ ఇట్స్ ఓకే. లైక్ ఎర్లీగా వచ్చేయడం బెస్ట్ కదా ట్రైన్ జర్నీస్లో. ఇంకా అలా అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ అయితే స్టేషన్లో ఉన్నాం. సో ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అబు రోడ్ రైల్వే స్టేషన్ అనమాట. రీచ్డ్ జైపూర్. ట్రైన్ దిగేసరికి కరెక్ట్గా ఇటు కొంచెం డిలే అయింది, ఒక 20 మినిట్స్ డిలే అయింది. 8:10కి దిగాల్సింది 8:30 దిగామన్నమాట. సో దిగి ప్లాట్ఫామ్ బయటకు వచ్చేటప్పటికి ఒక ఆటో వాడు కనిపించాడు, ఇలా రూమ్స్ చూపిస్తామని. సో రూమ్స్ దగ్గరకు వచ్చాము. ఒక 2-3 తిరిగారు ఫ్రెండ్స్, చూసారు రూమ్స్. సో అందులో ఒకటి ఫైనలైజ్ అయ్యారనమాట. సో ఆ రూమ్ చూపిస్తా చూడండి. రూమ్స్ అయితే బాగున్నాయి, ప్రైజెస్ కూడా పర్లేదు అనమాట. సో చూపిస్తా చూడండి ఇప్పుడు మేము తీసుకున్న రూమ్. ఇట్స్ ఆ డే 5 ఆఫ్ ఆ ట్రిప్. ముందుగా అందరికీ విశ్వసునామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఉగాది కదా అని చెప్పేసి ఫస్ట్ ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. నిన్న చూసారు కదా, చెక్ ఇన్ చేసేసాము హోటల్లో. సో మార్నింగే రెడీ అయిపోయి 9:30కి అలా బయటకు వచ్చాం అనమాట. సో ఏదైనా టెంపుల్ చూద్దామని చెప్పేసి ఫస్ట్ టెంపుల్కి తీసుకెళ్ళమన్నాము. సో వాడు బెల్లమంది టెంపుల్ తీసుకొచ్చాడు. సో కరెక్ట్గా మేము ఎంటర్ అయ్యే టైంకి మొత్తం కర్టెన్స్ అవి క్లోజ్ చేసేసి హారతి కోసం ఆపారనమాట లైన్. సో తెలుగు నామ సంవత్సరం మంచిగా దర్శనం అయింది, హారతి అదంతా చూసామన్నమాట. సో ఫీల్ వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు బిర్లామందిర్ వీడియో పెడతా. అలానే బిర్లామందిర్ ఆపోజిట్లో ఇంకొక ఫోర్ట్ ఉండే. ఈ ఫోర్ట్ వచ్చేసి ఓన్లీ శివరాత్రి అప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారంట. శివయ్య ఉంటారంట లోపల పూజకి. సో ఆ ఫోర్ట్, అలానే ఇక్కడ బిర్లామందిర్ వీడియోస్ అటాచ్ చేస్తా చూడండి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేవన్నీ జైపూర్లో ప్లేసెస్. అలానే క్యాబ్ ఒకటి బుక్ చేసుకున్నాం. సో క్యాబ్ వాడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ. బిర్లామందిర్ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక ఖజానా మహల్ అని చెప్పేసి లైక్ కోహ్నూరు రెప్లికా, అలానే కొన్ని జ్యువెలరీస్ అవన్నీ ఉంటాయంట. లోపల ఫోటోగ్రఫీ అది ఏం ఎలో లేదు అని అన్నారు, బట్ చూద్దాం. లైక్ మొబైల్స్ ఏం తీసుకోలేదు. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ జిప్ లైన్, ఏటీవీ, అవి అబూలో చూసాం కదా సేమ్ అలానే. మేము అవేం ట్రై చేయట్లేదు, బికాస్ ఆల్రెడీ అబూలో ట్రై చేస్తాం కాబట్టి. దట్టు డిస్టెన్స్ ఏం పెద్ద లాంగ్ కాదు, సో అవేం ట్రై చేయట్లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే డిపెండ్స్ అనమాట, వెయిటింగ్ అవర్స్ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇంకెక్కువసేపు వెయిట్ చేయాలి. యాక్చువల్లీ వాడు సీరియల్ నెంబర్స్ ఇచ్చాడు, మనది నెంబర్ వచ్చేసి 8 అన్నమాట. సో వాడు పిలిచినప్పుడు మనం వెళ్ళడమే. సో అప్పటిదాకా ఈ బయట ఒక మ్యాజిక్ షో, ఇంకా పోట్రీ అవన్నీ ఉన్నాయి, అవన్నీ చేయొచ్చు. ఫొటోస్కి బూత్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ ఖజానా మహల్కి రిలేటెడ్ వీడియోస్ అనమాట. కీప్ వాచింగ్.
Now we are going to enter the infinite mirror room. Now we are at world's biggest ring. ఖజానా మహల్ అయిపోయిన తర్వాత సంజయ్ మ్యూజియం అని చెప్పేసి రాజస్థానీ కల్చర్ అదంతా ఉంటుందంట మ్యూజియంలో. అలానే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉందన్నమాట. ఎంట్రన్స్ వచ్చేసి 100 రూపీసే. సో ఈ లోపల మ్యూజియంలో లైక్ ఓల్డ్ అండ్ రాజస్థానీ ఐటమ్స్ అన్నీ ఉంటాయని అన్నారు, బట్ చూడాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మ్యూజియం ఎంట్రన్స్ అనమాట. మ్యూజియం కంప్లీట్ అయిపోయింది. సో మ్యూజియం కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే ది ఓల్డెస్ట్వి ఉంటాయి కదా, లైక్ అంటే 300 years ఓల్డ్వి, పురాణాలు, నెక్స్ట్ ఆస్ట్రాలజీ, టైమింగ్స్ ఎలా చూస్తాం, సో అవన్నీ ఓల్డ్వి, లైక్ మోర్ దెన్ 300 years ఓల్డ్ ఉంటాయి కదా. సో అవన్నీ ప్రిజర్వ్ చేశారనమాట. సో ప్రిజర్వ్ చేసినవన్నీ చూడడానికి మ్యూజియం అనమాట. మనకి లోపల ఎంటర్ అంటే గైడ్ కూడా ఉంటారు. సో గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మనకి ఈజీ ఉంటుంది అనమాట మొత్తం అర్థం చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సంజయ్ మ్యూజియం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జల్మహల్. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట, అంటే లోపలికి వెళ్ళడానికి లేదు, జస్ట్ లాంగ్ నుంచి చూడడం వరకే. జల్మహల్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక లంచ్ చేస్తాము. లంచ్ అది బాగుంది అక్కడ. సో లంచ్ చేశాక సిటీ ప్యాలెస్ దగ్గరికి వచ్చాము అనమాట. సో ఇక్కడ దగ్గరలోనే సిటీ ప్యాలెస్, హవా మహల్ అండ్ అలానే జంతర్ మంతర్. ఇప్పుడు టైం వచ్చేసి 5:10 అయింది. సిటీ ప్యాలెస్ అయితే కొంచెం షేడ్లో ఉంటుంది కదా లోపల అని చెప్పేసి ఫస్ట్ సిటీ ప్యాలెస్కి వచ్చాము. స్టిల్ ఇక్కడ ఇంకా సన్నీగా ఉందన్నమాట. సో సిటీ ప్యాలెస్ అయిపోయిన తర్వాత జంతర్ మంతర్కి వెళ్ళి తర్వాత హవా మహల్ అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ సిటీ ప్యాలెస్ సంబంధించి. జైపూర్ సిటీ ప్యాలెస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక దాని ఎదురుగానే ఉంటుంది జంతర్ మంతర్ అన్నాను కదా. సో జంతర్ మంతర్కి వచ్చామన్నమాట. ఇక్కడ యాజ్ మనం ఏ సిటీ ప్యాలెస్కి వెళ్ళినా సరే గైడ్ ఎలా ఇంపార్టెంటో, సజెస్టబుల్ ఇంపార్టెంట్ అని కాదు, లైక్ వాళ్ళు ఉంటే మనకి క్విక్గా అన్నీ కంప్లీట్ చేస్తారు, ఎందుకు ఏంటి ఉన్నాయి అని రీజన్స్ అవన్నీ. సో అలానే మేము జైపూర్ సిటీ ప్యాలెస్లో కూడా గైడ్ని తీసుకున్నాము. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇప్పుడు అలానే జంతర్ మంతర్లో కూడా గైడ్ని తీసుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ జైపూర్ జంతర్ మంతర్లో ఉన్నవి. ఓకే, కీప్ వాచింగ్. ఏదైతే కనిపిస్తుందో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ సండైల్ అంట. ఇప్పుడు అక్కడ కార్నర్ జూమ్ చేస్తా చూడండి, ఇది ఉంది కదా. సో ఇది ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 5:40, సారీ ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6:17 అయింది. ఓకే, బట్ ఇక్కడ 21 degrees లాటిట్యూడ్ ఏదో అన్నారు. సో ఆ లాటిట్యూడ్ బట్టి ఇక్కడ జైపూర్ టైం వచ్చేసి 31 minutes డిఫరెన్స్ ఉందంట. సో ఇప్పుడు ఈ షేడ్ అయితే ఏదైతే కనిపిస్తుంది అప్రాక్స్ 5:40 సంథింగ్ ఉన్నట్టు అనమాట. సో దిస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్
సండైలియో. జంతర్ మంతర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి హవామహల్ ఒకటి మిగిలింది అనమాట. స్టిల్ నేను జంతర్ మంతర్లోనన్నా, ఇది కనిపిస్తుంది కదా ఇందాక వీడియోలో పెట్టినట్టు, దిస్ ఈస్ ద లాంగెస్ట్ సన్డైల్ ఇన్ ద వరల్డ్. అయితే గైడ్ తీసుకోవడం చాలా బెస్ట్ అనిపించింది, బికాస్ ప్రతిదీ ఇక్కడ లోపల ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మాకేమనిపించింది అంటే ఆయన రాజు కాదురా బాబు అనిపించింది అనమాట. ఆస్ట్రాలజీ టైమింగ్స్ ఏంటి, మ్యాథమెటిషియన్. సో ఇక్కడ ఆస్ట్రాలజీ అంటే అప్పట్లో ఉండేవి కాదు కదా, వాచ్ కానీ దాని నక్షత్రాలు ఎలా తెలుసుకోవాలి, రాశి ఫలాలు ఎలా అని. సో ప్రతిదీ అన్నమాట. అప్పట్లో రాజులు మాత్రమే యాక్సెస్ ఉండేదంట. సో వీ ఫెల్ట్ లైక్ హీఈస్ నాట్ జస్ట్ ఎ కింగ్ అనిపించింది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జంతర్ మంతర్. అండ్ నెక్స్ట్ హవామహల్కి వెళ్ళాలి. కీప్ వాచింగ్. వెల్కమ్ టు డే 6 ఆఫ్ అవర్ టూర్. జైపూర్లో నిన్న చూసారు కదా వీడియోస్ అవన్నీ. హవామహల్ చూసుకొని రూమ్కి వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అయింది, ఇంకా తినేసి పడుకునిపోయామన్నమాట. యాజ్ ఆల్వేస్ ప్రతిరోజులాగే నా ఫోన్ ఛార్జింగ్ లేదు. సో నైట్ ఇంకా హవామహల్ తర్వాత ఇంకేం వీడియోస్ తీయలేదు. అండ్ ఈరోజు వచ్చేసి మేము ప్లాన్ చేసుకున్న వాటిల్లో ఒక్కటే మిస్ అయింది, యాంబర్ ఫోర్ట్ అనమాట. అది ఎందుకంటే నిన్న ఫస్ట్ నవరాత్రి అనేదో అన్నారు, అక్కడ శివయ్య టెంపుల్ ఉంటుందంట. సో క్రౌడ్ ఎక్కువ ఉంటారని చెప్పేసి ఇంకా వాడు తీసుకెళ్ళలేదు. వాడేమన్నాడంటే నిన్న మార్నింగ్ 8కి అలా వెళ్ళిన వాళ్ళే 2కి రిటర్న్ అయ్యారు అని అన్నాడు అనమాట. సో నిన్న అది వెళ్ళడం కుదరలే. సో అది ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 12:30 అయింది. ఒక 1 hour తినడానికి బఫర్ టైంలో పెట్టేసుకొని ఇంకా తినేసాక స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం అనమాట. సో డైరెక్ట్ ఇంకా యాంబర్ ఫోర్ట్ చూసేస్తే ఇంకా అన్ని ప్లేసెస్ కవర్ అయిపోయినట్టే మేము అనుకున్న ప్లాన్ బట్టి. అండ్ ఇవాళ ఈవినింగ్ ట్రైన్ అనమాట, ట్రైన్ 6:30. సో ఒకవేళ రిటర్న్ అయిపోయినా, రిటర్న్ 4కి 5కి అలా రిటర్న్ అయిపోతే ఒక 1 hour షాపింగ్ కూడా కంప్లీట్ చేయొచ్చు మళ్ళీ అని అనుకున్నాం. నేను ఈవినింగ్ షాపింగ్ చేస్తాము, బట్ నిన్న రాజస్థాన్ ఫార్మేషన్ డే కదా. సో మొత్తం పోలీసులు వచ్చి షాప్స్ని క్లోజ్ చేయించేసి ఏదో చిన్న ర్యాలీలో అయింది. నేను ముందు వీడియోలో పెట్టా కదా, లైట్స్ పట్టుకొని అలానే క్యామెల్స్ అవన్నీ ఏవో చిన్న ర్యాలీలో అయిందనమాట. సో ఇవాళ షాపింగ్ అండ్ అలానే ఇవాళ ట్రైన్ కూడా ఇండోర్కి 6 o'clock ట్రైన్ అనమాట. బట్ ఇంకా ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ యాంబర్ ఫోర్ట్కి రిలేటెడ్ అనమాట. ఓకే, కీప్ వాచింగ్. ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నిన్న నైట్ ట్రైన్ 1 hour డిలే.
సో 9 కలా వచ్చింది అనమాట. 9కి ఎక్కాము. లాస్ట్ పాయింట్ మాత్రం ఇండోర్కి కరెక్ట్ టైంకి తీసుకొచ్చింది. 8:30 అయినట్టుంది, 8:40 అయింది. సో 8:40 తీసుకొచ్చింది అనమాట. సో ఈ రోజు నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ ఆఫీస్కి వెళ్ళడం అంతా మళ్ళీ కామన్. ఓకే, సో లాస్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మా వాళ్ళందరూ అంటున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. చెప్పండమ్మా. Do subscribe, like, share and comment. Thank you. Bye.